నీవు వారితో మాట్లాడము, వారితో మాట్లాడము తండ్రి. ప్రభువా, నా మొర ఆలకించి పరిశుద్ధాత్మ దయచేయము. ప్రతి ఒక్కరు అయ్యా ఎంతగానో ఆసక్తి కలిగినటువంటి వారుగా నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయము చేయము, సహాయము చేయి నాయన. రానా నాయనా, రానా మా ప్రభువా, నాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృపామైన సర్వోన్నతుడ దేవుని కుమారుడ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభాని పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. యేసుక్రీస్తు ప్రభానికి వందనాలయ్యా. నిన్నటి ఉదయ కాలం నుండి ఈ ఉదయ కాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచి కాచి కాపాడిన దేవానికి స్తోత్రములయ్యా. 24 పెద్దల నిరంతరము త్యాగముల మీద ఆశీనైన ఇజ్రాయేల్ ప్రజలు స్తుతుల మీద ఆశీనైన మా ప్రియ పరలోకపు తండ్రినికే వందనాలు, స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికే స్తోత్రములు. కృపామయడానికే వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా నాయన గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. నీ రక్తంతో కడగండి అయ్యా. ఎవరెవరు అనారోగ్యం ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన స్వస్థ దయచేయండి అయ్యా. నీవు తప్ప మాకెవరు నాయన, నీవే మా రక్షకుడు నాయన. స్వస్థపరిచే దేవుడు పరమరాజానికే వందనములు, స్తోత్రములు. పరమ వైద్యుడానికే వందనాలు, స్తోత్రములు చెల్లించుకోండి నాయన. అయ్యా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దయతో క్షమించండి అయ్యా. అయ్యా నీ రక్తంతో కట్టండి నాయన. యేసు నాయన నీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇది నాన్న ప్రభా నీ బిడ్డని వాక్యం ప్రకటించుండగలైనా బిడ్డలిద్దరిని మీరు స్వాధీనపరచుకొని మీరు మాతో మాట్లాడండి దేవా. అయ్యా నేను నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ సర్వకాల సర్వస్వం తోడేడగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ సంతోషముగా ఉన్నారా? వివరంగా ఎవరు వాక్యం చదువుతున్నారు? అంకుల్ నేను చదువుతా. 2 సార్లు చదవాల్సి వస్తుంది. మీరు రాసుకుంటా కూర్చుంటే కుదరదు. దయచేసి 2 సార్లు చదువుతుండాలి. మొదటిసారి నేను చెప్పగలిగినా లేకపోతే మీరు మాట్లాడినప్పుడు ఎవరు ఈ సుమిత ఓకే ఎవరు డాక్టర్ సునీత అమ్మా? అవునండి. ఓకే మాట్లాడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతగా రోమీయులు 1వ అధ్యాయము 16వ వచనము. రోమన్స్ 1st chapter 16th verse. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, నమ్మువానికి, మొదట యూదులకు గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. అది దేవుని శక్తి. రోమీయులకు రాసిన పత్రిక 8:3-3-3-3-22 చూడండి. 3:22 రోమా 3:22. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి కలిగి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్పాడైనా? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై వారందరికీ సువార్త ప్రకటించు సిద్ధముగా ఉన్నారు.
సువార్తని సిగ్గుపడిన వాడని కాను. ప్రకటించడానికి సిద్ధంగా సిద్ధముగా ఉన్నారు. ఆ యుక్త విశ్వాసం అనుభవించే స్త్రీ యేసు క్రీస్తు దేవుని యందు నీతి నమ్ము వారందరికీ అది దేవుని నీతి అయి ఉన్నది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం కనుక విశ్వాసాన్ని కనుక ఇష్టపడితే ఆయన విశ్వాసాన్ని మనకిచ్చి మనము దేవుని నీతిని మనకి కలుగ చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి మనము అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఇక్కడ కీర్తన 25వ అధ్యాయము 12, 13 వచనాలు రా. 13వ వచనము 12వ వచనము 25. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఆమేన్. ఆమేన్. భూమిని స్వతంత్రించుకొనును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, ప్రాణము నెమ్మదిగా ఉండును. విశ్వాస మూలమునై నమ్ము ఆనందకి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. వారికి విశ్వాసము కలుగుతుంది. అతనికి ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. అతని సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట మనమేమో సువార్తను గూర్చి ప్రకటించాలి. నమ్మవానికి యేసుక్రీస్తు ప్రతివానికి కలుగుతుంది రక్షణ. నమ్మవానికి రక్షణ కలుగుతుంది, అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ మనము విశ్వాసించిన వారముగా ఉంటే ఆయన మనకు దేవుని నీతి అయి ఉన్నది ఉన్నాడు, మనకి కలుగజేశాడు. ఆమేన్. తర్వాత మనం నెమ్మదిగా ఉంటుంది. మన ప్రాణం ఎట్లా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది. అతని సంతానము స్వతంత్రించుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 37వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. 10, 11 వచనాలు. కీర్తన 37, 9వ వచనము, 11వ వచనం. ఈడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దీనులు ఒకవేళ స్వతంత్రించుకుంటారు, వాడేమవుతాడు? నిర్మూలమవుతారు. యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశాన్ని స్వతంత్రించుకొని ఉంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదట మీరు నమ్మువారికి ఆయన రక్షణ కలుగుతుంది. విశ్వాసమూలమైనది నమ్మువారికి కలుగు నీతి అయి ఉన్నది, దేవుని నీతి అయి ఉన్నది. నమ్మునటువంటి ప్రతివానికి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యెహోవా భయభక్తులు గలవాడు. 55:12 చదివాము. యేషయా 60వ అధ్యాయము 12వ వచనం, 21వ వచనం. సారీ, ఇది 60:21. నీ జనులందరూ నీతిమంతులైందురు, నీతిమంతులైందురు. నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, ఆమేన్,
నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. ఆమేన్. స్వతంత్రముగా ఆమేన్. స్వతంత్రించుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జనులందరూ నీతిమంతులై ఉన్నారు. ఉందురు. ఎట్లా ఉంటారు? నీతిమంతులై ఉంటారు. జనులందరూ ప్రభువును విశ్వాసించిన వారందరూ కూడా నీతిమంతులై ఉంటారు. అను నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు. హల్లెలూయా. స్వతంత్రించుకొందురు. శాశ్వతముగా దీనులు సముద్ర భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకొందురు. జీతులైనటువంటి స్వతంత్రించుకున్నారు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. ఆమేన్. హల్లెలూయా. సామెతలు 2:21. సామెతలు 2:21. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. ఒకటి, యథార్థవంతులు దేశమందు నివసించుదురు. అట్లానే యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. దీనులు యెహోవా భూమిని స్వతంత్రించుకొందురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. 3 విషయాలు ఇవన్నీ కూడా గమనిస్తున్నా. 1 దీనులు, 2 యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు 2 దేశమును స్వతంత్రించుకుంటారు. యథార్థవంతులు దేశమందు నివసిస్తారు. యథార్థవంతులు దేశము స్వతంత్రించుకొందురు. లేని వారై నివసించరు. ఆమేన్. తర్వాత కీర్తనలు 37:22 వచ్చినమ్మ. 37 అధ్యాయము 22 వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆమేన్. ఇంకెవరు? యెహోవా ఆశీర్వాదము నొందిన వారు. ఆశీర్వాదం పొందితే భూమిని స్వతంత్రించుకొందురు కదా. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఏమిటి? దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. తర్వాత దీనుడు వీళ్ళందరూ పొందువారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు స్వతంత్రించుకుంటారు. మీరందరూ కూడా యెహోవా చేత ఆశీర్వాదం పొందరు. ఆమేన్. హల్లెలూయా. 8వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలును సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కూడా ఎట్లా ఉన్నారు? సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అట్లానే యెషయా 2వ అధ్యాయము 3వ వచనము. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఆమేన్. హల్లెలూయా. యెహోవాకు జనములలోనికి వచ్చెదరు. గుంపులు గుంపులుగా వచ్చి
మనమంతా గుంపులు గుంపులుగా వచ్చేవాడు. యెహోవా పిల్లలు మనము. ఆమేన్. మనము భయం యెహోవా వాక్కు విని జనములను దానిలోకి తీసుకొని వస్తాం. హల్లెలూయా. యెహోవా పర్వతమునకు మనం వెళుదాము రండి అని. ఆమేన్. హల్లెలూయా. 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 14:2-3. యోహాను సువార్త 14:2-3 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. జనములందరినీ తీసుకొని వస్తారు. జనమందరినీ తీసుకొని వెళతారు. పిలుచుకొని బలత గొప్పవారిగా తీసుకొని వస్తారు. యెహోవా ఆయన యొక్క పిల్లలు నెంబర్ 1 ఆయన వచ్చి జనాన్ని తీసుకొని వస్తారు. తర్వాత నాకిచ్చిన పిల్లలు నేను నాకిచ్చిన పిల్లలు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఉంటారు. యథార్థవంతులు నివాసము చేస్తుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా కొరకు కనిపెట్టు వారు దేశమును స్వతంత్రించుకుంటారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, వారికి రక్షణ కలుగుతుంది. అతని ప్రాణం ఎలా ఉంది? నెమ్మదిగా ఉన్నది. అతని సంతానము ధరము భూమిని స్వతంత్రించుకుంటారు. కనుక యెహోవా యందు నమ్మిక కలిగి ఉన్నవారికి ఆయన భావం యేసు నందు నమ్ముతుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మీ కొరకు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని తీసుకొని పోదును. హల్లెలూయా. నన్ను నమ్ముకొని దేశమును స్వతంత్రించుకుందురు. హల్లెలూయా. నమ్ముకున్నటువంటి వారందరూ కూడా స్వతంత్రించుకున్నారు. ఆమేన్. 14:1 కూడా చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నావు, నా మీద కూడా విశ్వాసము ఉంచండి. ఎంత కంగారం కలవరపడద్దు. అవన్నీ నీకు అనుకరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును గ్రహించురుగాక. మీరు జాగ్రత్తగా వరుసగా రాసుకుంటే వాక్యమును చెప్పగలుగుతారు కదా. అంత వాక్యం వరుసగా ఉంటది. ఒకటి యెహోవా ఏం చేయాలి? యెహోవా మొట్టమొదటి సిగ్గుపడను కాను, స్వార్థ రక్షణ కలుగు చేస్తుంది. అది మనకు దేవుని శక్తి అయి ఉన్నది. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు, నా పిల్లలను వాళ్ళు సూచనలుగాను మహత్కార్యములుగాను ఉందురు. ఇశ్రాయేలీయుల మధ్య అనేక మందిని గుంపులుగా ఆయన తెచ్చుకున్నాడు. యెహోవా ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, ఆయన త్రోవలు నడుతుమని చెప్పుకుంటారు. నేను నా
అనేక దేవుని కలవరం. సంవత్సరాలు ఉన్నాయి. మీరుండే స్థలంలో మీరు ఉండేలాగా మిమ్మల్ని తీసుకుంటారు. కాబట్టి మీరు నా దగ్గర మీరు ఏం చేస్తాడు ఇస్తాము నెమ్మదిగా ఉంటాం. నెమ్మదిగా కలవరపడనీయకుండా కలవరపడనీయకుడి ఎందు ఉన్న దేవుని యందు విశ్వాసం నా ఎందు విశ్వాసం ఉంచుడి. నా దేవుని ఎందు విశ్వాసం ఉంచండి, నా ఎందులో విశ్వాసం ఉంచండి. కాబట్టి నమ్ము ప్రతివానికి రక్షణ వద్దంది. రక్షణ కలుగు. కాబట్టి యేసుక్రీస్తు విశ్వాసమును అవి నమ్మినందరూ వారికి కలుగుతుంది, దేవుని ప్రాణం నెమ్మదిగా ఉంటుంది. కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా దేవా, నీ వాక్యము నీ ప్రజలకు అందించి ఉన్నాను ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, నాయన నీ వాక్యమును వారికి అందించు, సరైన రీతిలో వారు అందుకునేలాగా సహాయం చేయి మా ప్రభువా. వాక్యము ప్రజలు నీ వారు సమస్యము నేదే ప్రభువా. వారందరినీ ఆశీర్వదించు, వారందరిని దీవించుము ఆయన, ఆశీర్వదించి ఫలభరితమైన జీవితాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున కూర్చు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా.